అయిన డిఎస్సి అభ్యర్థులకు సైకాలజీలో వచ్చేటువంటి ప్రశ్నల గురించి, పిల్లలు భాషను ఎలా నేర్చుకుంటారు, చామ్స్కీ చెప్పిన రహస్యం ఏమిటి, టెట్ అయిన డిఎస్సి 2026కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇందులో చామ్స్కీ భాష వికాస సిద్ధాంతం 10 ఎంసీక్యూఎస్ క్వశ్చన్ ఆన్సర్స్. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, చామ్స్కీ ప్రకారం పిల్లల్లో భాష నేర్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుంది? ఆప్షన్స్ చూసినట్లయితే, శిక్షణ ద్వారా, అనుకరణ ద్వారా, సహజ సిద్ధంగా, బలవర్తనం ద్వారా. చామ్స్కీ ప్రకారం పిల్లలలో భాష నేర్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుంది? సరైన సమాధానం చూసినట్లయితే సహజ సిద్ధంగా ఉంటుంది. చామ్స్కీ ప్రకారం పిల్లల భాషను సహజంగా నేర్చుకునే సామర్థ్యంతో జన్మిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చామ్స్కీ ప్రకారం పిల్లలు భాషను సహజంగా నేర్చుకునే సామర్థ్యంతో జన్మిస్తారు. ఖచ్చితంగా తప్పకుండా మరి అభ్యర్థులు అయితే ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరి ప్రశ్నకు జవాబు. కాబట్టి భాష నేర్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుంది అనేది మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే, చామ్స్కీ ప్రతిపాదించిన ముఖ్య భావన ఏది? అంటే ప్రతి టిట్టులో రావడం జరుగుతుంది ఇది. ముఖ్య భావన, చామ్స్కీ ప్రతిపాదించిన ముఖ్య భావన ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే, క్లాసికల్ కండిషనింగ్, ల్యాడ్, ట్రయల్ అండ్ ఎర్రర్, రీఎన్ఫోర్స్మెంట్. ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సరైన సమాధానం చూసినట్లయితే మరి బి అనేది అవుతుంది. ల్యాడ్ అనేది సరైన సమాధానం. అంటే ముఖ్య భావన అడగడం జరిగింది కాబట్టి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఇది భాష నేర్చుకునేటువంటి మానసిక వ్యవస్థ అని చామ్స్కీ తెలపడం జరిగింది. మూడవ ప్రశ్న చూసినట్లయితే, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? అంటే ఆప్షన్స్ చూసినట్లయితే స్కిన్నర్, పియాజే, చామ్స్కీ, వైగోట్స్కీ. సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది. అంటే చామ్స్కీ మాత్రమే. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు చామ్స్కీ మాత్రమే. అంటే భాషా వికాసంలో ల్యాడ్ భావనను మొదటిగా చామ్స్కీ మాత్రమే ప్రవేశపెట్టాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ల్యాడ్ భావన అనేది చామ్స్కీ మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే, చామ్స్కీ సిద్ధాంతం ప్రకారం భాష అభివృద్ధికి ప్రధాన ఆధారం ఏమిటి? అంటే భాష అభివృద్ధి ఉంటుంది కదా, భాష అభివృద్ధికి ప్రధాన ఆధారం ఏమిటి అంటే ఆప్షన్స్ చూసినట్లయితే పరిసరాలు, బహుమతి, సహజ మానసిక నిర్మాణం, శిక్ష. సరైన సమాధానము సి అవుతుంది. అంటే సహజ మానసిక నిర్మాణం ద్వారా మరి భాషా అభివృద్ధి అనేది చామ్స్కీ సిద్ధాంతం ప్రకారం భాషా అభివృద్ధి అనేది ప్రధాన ఆధారము అవుతుంది. పిల్లల మెదడులో భాష నేర్చుకునే ప్రత్యేక నిర్మాణం ఉంటుందని చామ్స్కీ మాత్రము విశ్వసించాడు. అంటే ఇక్కడ సహజ మానసిక నిర్మాణం అని సరైన సమాధానం మనం నేర్చుకున్నారు కదా. మరి భాష నేర్చుకునే ప్రత్యేక నిర్మాణం ఉంటుందని చామ్స్కీ అయితే వివరించడం జరిగింది. ప్రశ్న 5, చామ్స్కీ ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు? అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటిదంటే ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది? ఆప్షన్స్ చూసినట్లయితే నిర్మాణవాదం, ప్రవర్తనవాదం, జ్ఞానవాదం, సామాజిక సిద్ధాంతం. మరి సరైన సమాధానం ఏమిటి? ప్రవర్తనవాదం అనేది సరైన సమాధానం. స్కిన్నర్ చెప్పిన అనుకరణ అండ్ బలవర్తనం ద్వారా భాష నేర్చుకుంటారని భావనను చామ్స్కీ వ్యతిరేకించాడు. స్కిన్నర్ చెప్పినటువంటి అనుకరణ, బలవర్తనం ద్వారా భాష నేర్చుకుంటారని భావనను చామ్స్కీ అయితే వ్యతిరేకించడం జరిగింది. 6వ ప్రశ్న చూసినట్లయితే, చామ్స్కీ ప్రకారం పిల్లలు కొత్త వాక్యాలను ఎలా నిర్మిస్తారు? చామ్స్కీ ప్రకారం పిల్లలు కొత్త వాక్యాలను ఎలా నిర్మిస్తారు అంటే ఆప్షన్స్ చూసినట్లయితే కేవలం అనుకరణ ద్వారా, జ్ఞాపక శక్తితో, సహజ భాషా నియమాలతో, శిక్షణతో. సరైన సమాధానం సహజ భాష. ఇక్కడ చామ్స్కీ ప్రకారం కొత్త వాక్యాలను ఎలా నిర్మిస్తారంటే సహజ భాష నియమాలతో. పిల్లలు వినని వాక్యాలను కూడా సొంతంగా నిర్మించగలరని చామ్స్కీ అయితే తెలిపాడు. పిల్లలు వినని వాక్యాలను కూడా సొంతంగా నిర్మించగలరని చామ్స్కీ అయితే తెలపడం జరిగింది. 7వ ప్రశ్న,
చామ్స్కీ సిద్ధాంతాన్ని ఏమని కూడా పిలుస్తారు? ఇంకా ఏమని పిలుస్తారు? చామ్స్కీ సిద్ధాంతాన్ని ఏమని కూడా పిలుస్తారు? ఇంకా ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్స్ చూసినట్లయితే లెర్నింగ్ థియరీ, కాగ్నిటివ్ థియరీ, నేటివిస్ట్ థియరీ, సోషల్ థియరీ. సరైన సమాధానం ఏమవుతుంది? సి అవుతుంది. భాష సహజ సిద్ధమని చెప్పడం వల్ల దీనిని నేటివిస్ట్ థియరీ అని కూడా అంటారు. భాష సహజ సిద్ధమని చెప్పడం వల్ల అంటే సరైన సమాధానం సి అవుతుంది. ప్రశ్న 8 చూసినట్లయితే చామ్స్కీ ప్రకారం భాష అభివృద్ధి ఏ దశలో వేగంగా జరుగుతుంది? ఏ దశలో? ఇతని ప్రకారం అంటే బాల్య దశలో, యవ్వన దశలో, ప్రౌఢ దశలో, వృద్ధాప్యంలో. సరైన సమాధానం ఏమవుతుంది? బాల్య దశలో. సరైన సమాధానం బాల్య దశలో జరుగుతుంది. అంటే చిన్న వయసులో పిల్లల మెదడు యొక్క భాషను త్వరగా గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది. 9వ ప్రశ్న చూసినట్లయితే యూనివర్సల్ గ్రామర్ భావనను ప్రతిపాదించింది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి టెట్టులో రావడం అయితే జరుగుతుంది. ఇది ప్రతిసారి రావడం జరుగుతుంది. యూనివర్సల్ గ్రామర్ భావనను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే స్కిన్నర్, చామ్స్కీ, పియాజే, బ్రూనర్. సరి అయిన సమాధానం ఏంటిది? చామ్స్కీ. అంటే యూనివర్సల్ గ్రామర్ భావన చామ్స్కీ మాత్రమే ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచ భాషలన్నింటిలో కొన్ని సామాన్య నియమాలు ఉంటాయని చామ్స్కీ అయితే తెలపడం జరిగింది. 10వ ప్రశ్న చూసినట్లయితే చామ్స్కీ సిద్ధాంతంలో పరిసరాల పాత్ర ఎలా ఉంటుంది? పరిసరాలు అంటే ఇతని యొక్క సిద్ధాంతంలో పాత్ర ఎలా ఉంటుంది? పరిసరాల పాత్ర అంటే చాలా ముఖ్యమైనది, అస్సలు ఉండదు, పరిమితమైనది, శిక్షాపరమైనది. అంటే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైనది, అస్సలు ఉండదు, పరిమితమైనది, శిక్షాపరమైనది. మరి ఇక్కడ చూడండి సరైన సమాధానం పరిమితమైనది. ఎందుకు అంటే ఈ పాత్ర చామ్స్కీ సిద్ధాంతంలో పాత్ర అనేది ఎలా ఉంటుందంటే చాలా పరిమితంగా ఉంటుంది. అంటే పరిసరాలు కొంత సహాయం చేస్తాయి కానీ ప్రధాన పాత్ర సహజ సిద్ధ సామర్థ్యానిదే అని చామ్స్కీ అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా టెట్టులో మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే కాబట్టి అభ్యర్థులు టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు గమనించి ఖచ్చితంగా మరి ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరి ఆ టెట్ సైకాలజీలో వచ్చేటువంటి ఎంసీక్యూఎస్ మాత్రము మరి చేయడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్నారు కానీ ఎవరైతే కామెంట్ అనేది చేయడం లేదు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరిన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.